ఇంగ్లాండ్లో తొలిసారి టీ20 సిరీస్ చేజెక్కించుకున్న భారత మహిళల జట్టు వన్డే ఫార్మాట్లోనూ అదరగొట్టింది. వన్డే సిరీస్ను 2-1తో గెలుచుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మెరుపు శతకానికి క్రాంతి గౌడ్ సూపర్ బౌలింగ్ తోడవడంతో మంగళవారం చివరిదైన మూడో మ్యాచ్లో భారత్ 13 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. హర్మన్ ప్రీత్తో పాటు జెమిమా రోడ్రిగ్స్ మెరవడంతో మొదట భారత్ 5 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లు స్మృతి మందాన, ప్రతీక రావల్ తొలి వికెట్కు 64 పరుగులు జోడించారు. ఇద్దరూ కొద్ది తేడాలో అవుట్ అయ్యారు. అయితే హర్మన్ ప్రీత్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. హర్లీన్ డియోల్తో 3వ వికెట్కు 81 పరుగులు జోడించిన ఆమె జెమిమాతో 4వ వికెట్కు 77 బంతుల్లోనే 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అర్ధశతకం కోసం 54 బంతులు ఆడిన హర్మన్ ప్రీత్ మరో 28 బంతుల్లోనే శతకాన్ని అందుకుంది. ఆమె 49వ ఓవర్లో వెనుదిరిగింది. ఆఖర్లో రిచా ఘోష్ చెలరేగింది. ఛేదంలో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌట్ అయింది. క్రాంతి గౌడ్ అద్భుత బౌలింగ్తో ఆ జట్టుకు కళ్ళెం వేసింది. శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టింది. నాట్ సీవర్ 98 పరుగులతో గొప్పగా ఆడినా ఇంగ్లాండ్ను గెలిపించలేకపోయింది.